బహిరంగంగా ఇంత నిస్సిగ్గుగా సమర్థించుకోవడం అసహ్యంగా అనిపించదేమో. కొన్ని సార్లు మాట్లాడకుండా ఉంటే బెటర్ ఏమో అనిపిస్తుంది నాయకులు. ఎందుకంటే రేవంత్ రెడ్డి అందగాడు, చక్కగా అద్భుతంగా ఉంటాడు మనిషి. కాకపోతే ఆ మాటలు అసహ్యం అనిపిస్తాయి అన్నమాట. ఏంటది? ఎమ్మెల్యేలను తీసుకున్నాం, దమ్ముంటే తీసుకున్నాం, మేము ఎన్నికలకు రెడీ అయ్యాం, కానీ బీఆర్ఎస్ వాళ్ళ జాతకాలు ఇలాంటి మాటలు మాట్లాడాలి. చివరికి సుప్రీంకోర్టు చాచి చెంపదెబ్బ కొడితే సిగ్గుపడాల్సింది పోయి దాన్ని సమర్థించుకుంటూ అబ్బే హరీష్ రావు చెప్పాడు కదా 37 మంది వాళ్ళ దగ్గరే ఉన్నారని మొన్న అసెంబ్లీ అప్పుడు, దానికి అనుగుణంగా టైం ఏమో అన్నాడంటే వాళ్ళందరూ వాళ్ళతో ఉన్నట్టే కదా, మేము అనర్హత వేటు వేయలేదు కదా, వాళ్ళందరూ బీఆర్ఎస్తో ఉన్నట్టే కదా, ఇలాంటి మాటలు చెప్పుకోవడానికి సిగ్గుగా అనిపించదా? సాధారణ పల్లె ప్రజలు దీన్ని ఏమనుకోరా? ఇదివరకు బీఆర్ఎస్ నుంచి వచ్చారని గొప్పగా ప్రొజెక్ట్ చేసి ఉపన్యాసాలు ఇచ్చి ఇంకేముంది కేసీఆర్ పని అయిపోయింది, కేటీఆర్ పని అయిపోయింది, అందుకని బారులు తీరుతున్నారు, క్యూ కొడుతున్నారు కాంగ్రెస్ పార్టీకి అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఇవాళ వచ్చేటప్పటికి వాళ్ళతోనే ఉన్నారు కదా, వాళ్ళ వెనకాలే తిరుగుతున్నారు కదా అంటే చెప్పడానికి ఆయనకున్న అనడానికి దాంట్లో కనీసం ఆ విలేకరులు చిట్ చాట్ అంట, మరి అదేందో దిక్కుమాలిని ప్రెస్ మీట్లో ఓపెన్గా మాట్లాడితే బాగోదని చెప్పి మధ్యన చిట్ చాట్ పేరుతో మాట్లాడతారు. ఇదివరకు చిట్ చాట్ అనేది మాకు ఒక ఫీడ్బ్యాక్ లాగా ఉండేది, ఇప్పుడు చిట్ చాటే ప్రెస్ మీట్ అయిపోయింది. దాంట్లో రాసుకొచ్చేటటువంటి పోయిన అక్కడ రిపోర్టర్లను అడగాలి కదా, అదేం పద్ధతి అండి అని చెప్పేసి ఓపెన్గా 10 మందిని ఎలక్షన్స్కి తీసుకెళ్ళి గెలిపించుకోవాలి దమ్ముంటే, అది చేతకాక ఈ మాటలు ఏంటో అర్థం కాదు.